నమస్కారం అండి కల్వపూడి శివ గారు. నమస్తే. 2 సార్లు సక్సెస్ఫుల్గా ప్రజానాయకుడు అనిపించుకున్న శివ గారు ఇప్పుడు ఆ పార్టీయే మీకు కొంచెం దూరం చేసి, లాస్ట్ టైం కూడా మీ ఎమ్మెల్యేగా చేద్దామనుకున్నప్పుడు సడన్గా సర్ప్రైజ్గా మిమ్మల్ని ఎంపీగా కంటెస్ట్ చేయమంటాం, పార్టీ ఎలా చెప్తే అలా వినాలంటూ మీరు చేయటం, కానీ ఓడిపోవటం, నిరాశ గురైంది. అయితే ఇప్పుడు సీట్ ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటనుకుంటారు? నేను ఫస్ట్ నుంచి పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేశాను, నిబద్ధత గల వ్యక్తిగా, డిసిప్లైన్గా పనిచేశాను, పార్టీ పటిష్టతకు ఆహర్నిశలు కృషి చేశాను. అలాగే పార్టీ అధిష్టానాన్ని ఎప్పుడు కూడా గౌరవించేవాడిని, అధిష్టానాన్ని ఆదేశాన్ని శిరసావహించేవాడిని. అదే రీతిలోనే మనం 2009లో మనం ఇక్కడ ఈ పార్లమెంట్లో గెలిచింది మనం ఒకటే గెలిచామంటే మనం 2005 నుంచి 2009 దాకా సేవ చేశాం కాబట్టి ప్రజల్లో మనల్ని ఆదరించి రాజశేఖర రెడ్డి గారి గాలిలో కూడా గెలిచాం. అలాగే మళ్ళీ 2014 వచ్చేటప్పటికి మనం అపోజిషన్ ఎమ్మెల్యేగా మనం ప్రజల్లో మమేకమే ఉండబట్టి మరి ఆదరించి మరి భారీ ఆధిక్యాన్ని ఇచ్చారు. అలాగే మనం ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగా పనిచేసాం, నియోజకవర్గాల్లో సంపద సృష్టించాం, రైతులు అందరికీ అండగా ఉన్నాం, మహిళల్ని బాగా ప్రోత్సహించాం, యువతకి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాం. ప్రత్యేకించి పేద వర్గాలందరికీ కూడా ఆప్తుడిగా అండగా ఉండేవాడు. అదే రీతిలో మూడోసారి ఆల్రెడీ ఒక 2 months ముందే సీటు అనౌన్స్ చేయటం, మన ఆల్రెడీ 30% క్యాంపెయిన్ కూడా అయిపోయింది. మధ్యలో పిలిచి తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశించడం, కోరటం, నన్ను అధిష్టానానికి విధేయుడిగా ఉండి నేను కాదనలేక ఎంపీ కింద వెళ్ళటం, ఓడిపోవటం, గెలిపోవటం దైవాదిగానో అనుకోండి. మీరు అయిష్టంగానే వెళ్ళారు కదా ఎంపీకి? అయిష్టంగానే వెళ్ళారు. అంటే అప్పుడు ఆ పార్టీ తరపు నుంచి ఎవరో లేరని చెప్పి మీకు అది మీకు ఇచ్చినట్టున్నారు. అప్పుడు పార్లమెంట్లో నరసాపురం అనేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్లమెంట్ అయితే మనకి గుడ్ విల్ ఉంది, మనం సక్సెస్ అవ్వగలుగుతాం, మనం తప్ప వేరే వాళ్ళు అయితే అవదని ఉద్దేశంతో పక్కనేమో బలమైన ప్రత్యర్థుల కింద ఉన్నారు. అలాగే అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ పెట్టడం, నాగబాబు గారేమో మాకు ఎంపీ కింద ప్రత్యర్థి కింద ఉండటం, రఘురామకృష్ణదేవ్ ఉండటం, ఇక్కడ గుడ్విల్ ఉండి ప్రజల్లో ఉన్నాం కాబట్టి మనం ప్రజలు ఆదరిస్తారని, అది కూడా ఆయన కూడా మన ఏదో విజయ్ కుమార్ రాజులాగా ఊహించుకున్నారు. ఆయన ఎంపీ అయితే మనకి పార్లమెంట్ అంతా ఇంకా అడ్డు ఉండదు అన్నట్టు ఆయన ఆలోచన చేసుకున్నట్టున్నారు. ఆయన ఆలోచన మనకు తెలియదు కదా. ఆయన మనల్ని కోరినప్పుడు నేను కూడా నాకు ఆర్థిక స్తోమత సరిపోదని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, కాదు కూడదు వెళ్ళమంటే. సో అధిష్టానం మాటని మనం శిరసావహిస్తూ చేస్తున్నా, అది మనం జరగకపోయినా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేయాల్సి వచ్చి చేస్తాం. కాబట్టి 5 ఏళ్ల పాటు మీరు ఎంతో కష్టపడి, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మీరు హైదరాబాద్ పార్టీ కోసం కష్టపడి చేసిన మీకు సడన్గా ఈ ట్విస్ట్ మీరు ఒకసారి విన్న తర్వాత మీకు నేనైతే ఓటమి చెందిన తర్వాత పార్లమెంట్ పరిస్థితులు చూశాను. అంతా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జ్ ఎవరు సెగ్మెంట్లో వాళ్ళు ఉండటం, అట్లాగే మన ఎలక్షన్లో కూడా నేను ఆర్థికంగా ఎంత ప్రభావం ఉంటుంది అన్నది కూడా గమనించాను. ఆర్థికంగా కూడా నేను బాగా నలిగాను, బాగా ఇబ్బంది పడ్డాను. అంతే కదా, ఎంపీకి ఎమ్మెల్యేకి చాలా తేడా ఉంటుంది కదా. మనం కూడా ఎంపీకి ఇంకా మన స్తోమత సరిపోదులేని ఆలోచనతో, అట్లాగే ఇక్కడ ఒంట్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, అది ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేగా ఉండగా మనం వెళ్ళి ప్యారలల్గా మనం చేయకూడదులే, అతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని నేను నా ఆర్థిక పరిస్థితులు, అట్లాగే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా అనే ఆలోచనతో నేను 3 years దూరంగానే ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి నేను పబ్లిక్లో ఉంటున్నాను. ఆ పబ్లిక్లో ఉంటా కూడా నేను రాష్ట్ర కార్యక్రమాలు, జిల్లా కార్యక్రమాలకి పరిమితం అవ్వాల్సి వచ్చింది. గెలిచిన అతను నన్ను రోజు అగౌరవపరుస్తూ, అవమానపరుస్తూ ఇబ్బందికర పరిస్థితి చేశాడు.
నేనేంటంటే మళ్ళీ పార్టీ విధేయుడిని, పార్టీ ఇంట్రెస్ట్ కాబట్టి నేను అన్ని దిగమింగుకుని అన్ని సర్దుకుని అలా ముందుకు వెళ్ళాను. లాస్ట్లో మనం కుటుంబం అండతోటి నేను ఉన్నాను కాబట్టి నా సీట్ నాకు సిట్టింగ్ నుంచే నేను వెళ్ళాను కాబట్టి నా స్థానం నాకు ఇమ్మని కోరా. వీళ్ళు మాట్లాడితే సిట్టింగ్ అన్నట్టు మాట్లాడారు, కానీ నా స్థానం నాకు ఇమ్మని చెప్పి నేను కోరాను. ఇస్తారని చెప్పి ఆశించాను. ఒకవేళ సీటు ఇవ్వలేనప్పుడు నన్ను కనీసం 20 ఏళ్ళ పార్టీకి నేను విధేయుడిగా ఉన్నాను, కష్టపడి పనిచేశాను. పార్టీ కార్యక్రమాలు స్టేట్లో ఏ కార్యక్రమంలో ఉన్నా 1, 2, 3లో ఉండేవాడిని. అటువంటి నన్ను కనీసం తెలిసి నీకు సీట్ ఇవ్వలేకపోతున్నావు, నీ సేవలో దేనికి వాడుకుంటావు, నీ సేవలు అక్కడ అవసరం ఇక్కడ అవసరం అని కనీసం ధర్మంగా మాట్లాడాలి. కనీసం మాట్లాడబోగా లాస్ట్ 20 days కూడా అనౌన్స్ అయిన తర్వాత 20 days చూశాను. ఎవరు నన్ను చూసిన వాళ్ళు లేరు, నన్ను పిలిచిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు, అవసరం లేదు. ఒకరోజు ఏదో రాంబాబు వచ్చి ఏదో జనాల దృష్టిలో మనం ఏదో అప్పీల్ చేసామని చెప్పి ఆ బాణీలో వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను రోజు నిరంతరం అవమానపరిచి నాతో మాట్లాడేవాడిని బెదిరించి ఎందుకు కలిసామని చెప్పి బెదిరించి అలా ప్రవర్తించిన వాడికి నేను మద్దతు ఇస్తాను. ఖచ్చితంగా నాకు ముందో మాట వెనుకలో మాట ఏముంటుంది, నేను నీకు సహకరించనని మాట కరాఖండిగా చెప్పాను. 20 రోజులు చూశాను. చూసి ఇంకా ప్రజలు అభిష్టంతో నేను ప్రజలకి నాకు ఉండితో బాండింగ్ ఉంది, ఉండికి సేవ చేయాలని ఇష్టంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి